హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు చాలా సింపుల్గా ఫిష్ ఫ్రై అయితే చేసుకుందామండి. మన ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే చాలా సింపుల్గా అలాగే టేస్టీగా. ముందుగా ఒక ప్లేట్ అయితే తీసుకొని 2 టేబుల్ స్పూన్ల కారం, అలాగే చిటికెడు పసుపు, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా, ధనియాల పొడి, అలాగే 2 టేబుల్ స్పూన్ల కార్న్ఫ్లవర్, కొంచెం నిమ్మరసం, ఆయిల్ వేసుకొని బాగా కలుపుకొని మీరు తీసుకున్న చేపల క్వాంటిటీని బట్టి మీరు మసాలా అయితే ప్రిపేర్ చేసుకోండి. తర్వాత శుభ్రంగా కడుక్కున్న చేప ముక్కలు అయితే ఇందులో వేసుకోండి. చేప ముక్కలు కడుక్కునేటప్పుడు కొంచెం ఉప్పు పసుపు వేసి కడుక్కోవడం వల్ల చేప స్మెల్ అనేది రాదండి, నీసు వాసన అనేది. తర్వాత ఈ మసాలా మొత్తం చేపలకు పట్టించి మినిమం 2 గంటలైనా డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. అప్పుడే చేప ముక్కలు అనేది ఈ మసాలా మొత్తం పట్టి చేప ముక్క కూడా కొంచెం గట్టిగా అవుతుంది. అప్పుడు చాలా క్రిస్పీగా అనిపిస్తుంది. బయట తీసుకుంటే ఎంత బాగుంటాయో. తర్వాత ఒక పెనం పెట్టుకుని అందులో ఒక ఆయిల్ వేసుకుని చేప ముక్కలు అయితే పెట్టుకోవాలండి. చాలామంది ఆయిల్లో డీప్ ఫ్రై అయితే చేస్తుంటారు. అలా డీప్ ఫ్రై చేయడం వల్ల ఆయిల్ అనేది వేస్ట్ అవుతుంది. అలాగే ఆయిల్ కూడా ఎక్కువగా అబ్జర్వ్ చేస్తుంది. ఇలా పెనం పైన వేయించుకోవడం వల్ల చాలా బాగుంటాయి, టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. ఒక సైడ్ వేసిన తర్వాత రెండో సైడ్ అయితే వేయించుకోవాలి. తర్వాత కొంచెం కొత్తిమీర అయితే చల్లుకున్నాను నేను. 2 సైడ్లు వేయించుకొని నిమ్మరసంతో సర్వ్ చేసుకోవడమే చాలా బాగుంటుంది. చేపలు తినని పిల్లలు కూడా ఇలా డీప్ ఫ్రై అయితే కంపల్సరీ తింటారు. కంపల్సరీ ట్రై చేయండి. ఈ వీడియోకి ఒక లైక్ వేసుకోండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ ఏ కర్రీ చేయాలో కామెంట్ చేయండి, కంపల్సరీ చేయడానికి ట్రై చేస్తాను.